ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఈ బాప్తీసం ఇచ్చే యోహాను ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన హెచ్చుగా ఉండాలంట, హెచ్చించబడాలంట. ఈ బాప్తీసం ఇచ్చే యోహాను మాత్రం తగ్గించబడాలనుకుంటున్నాడు. నీ ఆత్మీయమైన జీవితంలో దేవుడు నేను ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోకి, ఆయనని పై స్థితిలోకి నువ్వు ఉంచగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభువు చేస్తాడు. అందుకని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటా ఉంటాం, నా పిల్లలు ఎంత చదివినా ప్రయోజనం రావట్లేదేంటి, నేను ఎంత కష్టపడి పనిచేసినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదేంటి, ఎంత మంచి మెడిసిన్స్ వాడినా నాకు ఆరోగ్యం కుదుట పడట్లేదేంటి అనుకుంటా ఉంటాం. అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామంటే మనము దేవుని కన్నా మనల్ని హెచ్చించుకుంటూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే మనసు స్వభావం మనకు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీ భర్త నేను ఏదన్నా అన్నాడనుకో తగ్గించుకో, లేకపోతే నీ పనిచేసే అధికారి ఏదైనా అన్నాడో తగ్గించుకో, నీకు చదువు చెప్పే టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ ఒక మాట అన్నప్పుడు తగ్గించుకో. తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. బలం లేక శక్తి లేక కాదు మౌనం ఉండమని చెప్తా ఉంది. నీవు బలం కలిగిన వ్యక్తివే, శక్తి కలిగిన వ్యక్తివే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తివే, కానీ తగ్గించుకునే మనస్సు నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడిని హెచ్చింపజేస్తాడంట. ఒకవేళ నువ్వు ఏ విషయంలో నువ్వు పడిపోయి ఏ విషయంలో నలిగిపోయినా ఆ స్థితిలో నుంచి దేవుడిని పై స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. అయితే మనం కొన్ని పనులు చేయాలి. అది 1-2 నేను చెప్తాను. దాని ప్రకారంగా మనం చేస్తే దేవుడు మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడని వాక్యం రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఏం చేయాలంటే శుద్ధీకరణము గురించి యోహాను శిష్యులకు అని రాయబడింది. శుద్ధీకరణ. మన మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. దేనికి కలవరానికి భయానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడని వాక్యం రాయబడం. అంటే నీ మనసులో నీ ఆలోచనలో ప్రశాంతమైన వాతావరణాన్ని నువ్వు కలుగజేసుకోవాలి. ఎప్పుడు జరిగే పరిస్థితులు కొత్తగా మన జీవితంలో ఒక కొత్త కార్యములు, కొత్త విషయాలే కదా, పాత విషయాలే, ఎప్పుడు జరిగే విషయాలే. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయనే చక్కబెడతాడు. కలవరాల నుంచి, భయాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. నీ మనసుని కొద్దిసేపు ప్రశాంతంగా చేసుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ పూరిపాకాలో ఉన్నావా, లేకపోతే రేకుల షెడ్లో ఉన్నావా, లేకపోతే ఇల్లు లేకుండా బాధపడుతున్నావా, దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. నీ మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటే బైబిల్లో రాస్తుంది, పరాక్రమశాలి కన్నా దీర్ఘశాంతం కలిగిన వాడు గొప్పవాడంట. సియోనులో మౌనంగా ఉండుట యెహోవాని స్తుతించుటే. నీ ఎంతవరకు నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో అంతగా దేవుడిని హెచ్చిస్తాడు. ఒక చెట్టు మనం తెచ్చినప్పుడు అది ఎదిగేటప్పుడు అది ఎటు వాలిస్తే అటు వాలిపోయి ఆ చెట్టు ఒక పెద్ద వృక్షముగా మార్చబడింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు దేవుని గురించి నువ్వు కలవరపడకుండా, అలజడపడకుండా, భయపడకుండా ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. నిశ్చయంగా దేవుడిని హెచ్చిస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో నీకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. పై నుండి వచ్చేవాడు అందరికీ పైవాడై ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధై ఉన్నాడు. అంటే ఇక్కడ పై నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చాడు కదండి, దాని గురించి. అంటే భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచించండి.
ఈ భూ సంబంధమైనది నీకు ఏది కావాలన్నా దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. కానీ భూ సంబంధమైన మనసు కలిగి ఉండకూడదు. చిన్న చిన్న విషయాల్లో మనము ఇది నేను కొనుక్కోలేకపోతున్నాను, ఇది నేను సాధించలేకపోతున్నాను, ఇది నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు ప్రకృతి సంబంధమైనది ఏదైనా కానీ దేవుడికి అనుగ్రహిస్తాను. ఆయన ఇచ్చేదాకా నువ్వు ఎదురు చూడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తొందరపడినంత మాత్రాన మనకు ప్రయోజనం ఉండదు. నిదానించాలి. ఒకటి, మన మనసుని ప్రశాంతం చేసుకోవాలి. రెండు, మనం అనుకున్నది సాధించుకోవాలనుకున్నప్పుడు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. బైబిల్లో రాసినది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారంట. మీరు దేవుడు ఎంతగా దీవిస్తాడో అంతగా ఆశీర్వదిస్తాడు. నీకు ఏ సమస్యలు వచ్చినా ఎన్ని తొలగిస్తాడు. ఈ కుటుంబంలో శాంతి సమాధానం నింపుతాడు. నువ్వు ఎప్పుడు కూడా పై స్థానంలోనే దేవుడు నిన్ను ఉంచాలని చూస్తున్నాడు. ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగానే ఆరోగ్యంగానే ఉంచాలని దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆయన నిన్ను వెచ్చుగా నిన్ను ఉన్నతంగా దీవించాలనుకుంటే ఒకటి, నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలంట. రెండోది, నువ్వు అనుకున్నది సాధించుకోవటానికి నిరీక్షణ కలిగి ఉండాలంట.